హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ముక్కామల చక్రధర్ విరచిత అంశంగా కోనసీమలో చమురు జ్వాలలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కోనసీమలో చమురు జ్వాలలు. ఇక వినండి. కోనసీమపై చమురు కాటు, చుట్టూ లక్షలాది ఎకరాల కొబ్బరి అడవి, భూమికి పచ్చని రంగేసినట్లుగా పొలాలు, వశిష్ట గౌతమి వంటి పాయలుగా విస్తరించిన అఖండ గోదావరి, వేలాది కిలోమీటర్లు విస్తరించిన సముద్ర తీరం. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతం. స్వర్గంలో ఓ మొక్కని తుంచి నేల మీదకు పంపితే అదే కోనసీమగా విస్తరించిన ప్రాంతం. కొత్త పాతలతో సంబంధం లేకుండా, తెలిసిన వారు తెలియని వారు అనే తేడా లేకుండా ఆయ్ బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించే నిండైన మనుషులు. కోనసీమకు వెళ్తే తిండితో చంపేస్తారు అని ఇతర ప్రాంతాల వారు చమత్కరించుకునే అతిథి మర్యాదలు. అలాంటి కోనసీమ ఇప్పుడు కన్నీరు కారుస్తుంది. ఏదో రూపంలో ప్రకృతి పగబడుతుంది. దానికి తోడు ధనదాహం తీర్చుకునేందుకు బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు కోనసీమ ఓ భాండాగారంగా మారింది. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని ఏ రోజైతే వెల్లడైందో ఆ రోజు నుంచి కోనసీమ అందమే కాదు, ఆరోగ్యం కూడా క్షీణించటం ప్రారంభమైంది. కోనసీమలోకి ముందుగా ప్రవేశించి తన మీసాలను వరికంకులపై మెలేసింది రొయ్యల చెరువులు. ఈ చెరువులు కోనసీమలో ప్రవేశించకముందు ఇక్కడి పొలాలు వరితో పాటు వాణిజ్య పంటలతో కళకళలాడేవి. కోనసీమలో పండిన అరటిపళ్ళు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లోనూ నైవేద్యం అవుతాయి. ఇక్కడ మాత్రమే పండే ఎర్ర చక్కెరకేళి పళ్ళు థాయిలాండ్కు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు ఎగుమతులు జరుగుతున్నాయి, కానీ ఓ అనుమానపు చూపు అరటి పళ్ళపై చారలుగా మిగులుతుంది. సరిగ్గా 35 సంవత్సరాల క్రితం కోనసీమ నేలపై, నింగిపై, నీటిపై, ఇక్కడి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలపై, బతుకులపై బుల్డోజర్ పడింది. పచ్చని పొలాలు మరి ఏమయ్యాయి? అవన్నీ కూడా పచ్చని పొలాలు అనుకున్నాము. ఇక్కడి పొలాలు మరి ఏమయ్యాయి? ఇవన్నీ కూడా ఏమయ్యాయి? మెల్లిమల్లగా పచ్చని పొలాలు మెల్లిమెల్లిగా వాడిపోవటం కళ్ళ ముందే జరుగుతున్న ఓ విషాదం. కేరళం తలపించే కొబ్బరి చెట్లకు తెగులు సోకడానికి ఆనాడే బీజం పడింది. కోనసీమలోని సహజ వనరులపై ఓ చమురు సంస్థ కళ్ళు పడ్డాయి. అంతవరకు కోనసీమ అందాలకు, అభిమానాలకు మాత్రమే పేరుంటే ఈ సంస్థ రాకతో జిల్లా వాసుల జీవితాలు తారుమారు కావడం ప్రారంభం అయింది. నిజానికి ఈ సంస్థ రాకతో కోనసీమ స్వర్గతుల్యం అవుతుందని చాలామంది భావించారు. ఇక్కడి చమురు నిక్షేపాల వెలికితీతతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశించారు. ప్రజల జీవన ప్రమాణాలు మారతాయని కలగన్నారు.
3.5 దశాబ్దాల క్రితం కన్న కలలు కళ్ళ ముందే కల్లలవడం నేటి కోనసీమ కన్నీటి గాథ. చమురు సంస్థ రాకతో కోనసీమలో నీటి కాలుష్యం పెరిగింది. వరి కంకుల మీంచి వచ్చి ప్రతి క్షణం పలకరించే గాలి ముక్కుపుటాల ఆయువు తీస్తుంది. అంతకు ముందు వినని కనని రోగాలు కోనసీమ వాసులను పట్టి పీడిస్తున్నాయి. కోనసీమ తీర ప్రాంతాల మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు లివర్ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోనసీమ వాసుల రక్త కణాలు ప్లేట్లెట్స్ నానాటికి పడిపోతున్నాయి. ఇది పైకి కనిపించే వ్యాధి కాదంటున్నారు స్థానిక డాక్టర్లు. కోనసీమ వాసులు రోజుకింత విషం పీలుస్తున్నారనే ఎరుక కూడా లేకుండా పోతుంది. యాదృచ్ఛికమే కావచ్చు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం పాసెర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్తో కోనసీమ ఉలిక్కి పడింది. అంతకుముందు ప్రకృతి వైపరీత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ఆ ప్రజ మానవ తప్పిదం కారణంగా లేత కొబ్బరాకులా వణికిపోతుంది. గడచిన ఈ 3.5 దశాబ్దాలలో బ్లోఅవుట్ పేరుతో పదుల సంఖ్యలో కోనసీమ వాసులు మృత్యువాత పడ్డారు. భూగర్భాన్నే కాదు సముద్ర గర్భాన్ని కూడా తొలిచేసి ఇక్కడి నుంచి సహజ వాయువు పైపుల్లో దూర తీరాలకు ప్రయాణమవుతుంది. జీవితం విధ్వంసమవుతుందనడానికి కోనసీమే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఈ సంఘం ఆ సంఘం అని కూడా లెక్కలు కాదు. ఆ రాజకీయులకి ఈ సంఘీయులకు కూడా ఈ చమురు సంస్థ ఓ ఏటీఎం సెంటర్. వారి వారి వ్యక్తిగత సంస్థాగత అవసరాలు తీర్చే కల్పతరువు ఈ చమురు సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో చేతి చమురు వదిలిందా అనేది పాత మాట. కోనసీమలో ఓ ప్రమాదం తర్వాతో మరో సంఘటన తర్వాతో ఇక్కడి రాజకీయులకి అది మాత్రం చేతికి చమురు అంటింది. వినసొంపైన మాట. కోనసీమ వాసుల ప్రాణాలు వారి అరచేతుల్లోంచి జారిపోయి 3.5 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వారంతా తమ ప్రాణాలు వెతుక్కునే పనిలో చేతికందిన సంచులతో వలసలు పోతున్నారు. పెద్ద పెద్ద ఇనుప గొట్టాల నుంచి వచ్చే ఆహాకారాలతో కోనసీమ వాసుల చెవులు ఎప్పుడో దెబ్బడేసేసాయి. సరిగ్గా ఈ సంక్రాంతి సమయంలోనే ప్రతి ఇంటి ముంగిట వేయాల్సిన భోగి మంట కోనసీమ ప్రజలందరికీ కనిపించేలా బ్లోఅవుట్ అవుతుంది. పండుగలు కూడా రాజకీయుల చేతుల్లో పడి కోనసీమ కాస్త జోదసీమగా మారడం నేటి వినోదం. పండగకి కోనసీమకి వస్తున్నారా? సూట్ కేసుల్లో కన్నీళ్లు సర్దుకొని రండి అంటూ ముక్కామల చక్రధర్ కోనసీమలో చమురు జ్వాలలు అనేటువంటి అంశాన్ని అందజేయగా, మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.